యూనివర్సల్ టాపిక్స్. తేజ సజ్జ నటించినటువంటి హనుమాన్ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చినటువంటి మిరాయి సినిమా కూడా ఒక ప్రపంచం సృష్టించిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తేజ సజ్జ నటించినటువంటి కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహించినటువంటి మిరాయి సూపర్ హిట్ కావడంతో సినిమా లాస్ట్ లోనే ఒక లీక్ ఇచ్చారు. అంటే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని, మిరాయి 2 ఉంటుందని. మిరాయి 2లో రానా కూడా నటిస్తున్నారని చెప్పి అక్కడ లాస్ట్ ఫైనల్ గా చెప్పడం జరిగింది. సో మొత్తానికి రానాను మరి ఇందులో విలన్ గా చూపిస్తారా, అసలు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, విలన్ పాత్ర ఉంటుందని చాలా మంది చెప్పుకున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు మిరాయి 2 ఉంటుందా అసలు అని అందరూ అనుకున్న వేళ షాకింగ్ గా సైలెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టేసుకోవడమే కాదు, ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్ళిపోయిందట. మరి అటు కార్తీక్ ఘట్టంనేనితో పాటు తేజ సజ్జ కూడా అసలు ఈ స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉంది. తాజాగా వైజాగ్ లో కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి బయటకి ఏది పోకుండా చాలా జాగ్రత్తగా, చాలా సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ అంటే సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. మరి మూవీ టీమ్ అయితే ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సో మిరాయి అయితే తక్కువ బడ్జెట్ లో తీసినప్పటికీ మిరాయి 2 అయితే అత్యంత భారీ బడ్జెట్ తో తీసుకున్నటువంటి నేపథ్యం. సో ఇప్పటికే హనుమాన్, మిరాయి వంటి సినిమాలతో హిట్ కొట్టి సూపర్ హిట్ సాధించి సూపర్ ఫామ్ లో ఉన్నటువంటి తేజ సజ్జ మిరాయి 2తో మళ్ళీ తన లక్ని పరీక్షించుకోనున్నాడు అని చెప్పుకోవచ్చు. సో మిరాయి 2 కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రానా ఒకటి, సో కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం. సో ఇలా మిరాయి 2 సైలెంట్ గా షూటింగ్ జరుపుకోవడం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.